తినేసాము అవి పట్టుకుంటాయేమో. బాదుషాలు కూడా నాన్న. టైగర్ ఏమనుకోపోయినట్టుంది. బాదుషాలు చూడండి. మొన్న స్వీట్ ఆర్డర్ చేస్తే ఆ టేస్ట్ నచ్చలే. ఇంకేం చేసినా పడేసి చెప్పి బాదుషాలకి తెచ్చేస్తాం. అవి నలుపుంటే వచ్చేస్తుంది మంచిగా. నా ఫేవరెట్ స్వీట్ బాదుషా. చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మకి ఆ ఫోటో ఉంది పెట్టండి. అది అర్థమైపోయింది. మా అమ్మమ్మ ఫేవరెట్ ఫ్రూట్ అమ్మమ్మ గాలి అయితే ఈ మేకప్ కిట్ మా మామ కొనిచ్చిండు. ఓల్డ్ మేకప్ రాలే అట్లీస్ట్ బ్యాగ్ అన్న ఇప్పుడు మన ఫర్నిచర్ మొత్తం పైకి పోతాయి. అయితే ఈ రోజు కూడా వంట ఉందండి. వంట చేయడం కోసం వచ్చేసినాము. సండే స్పెషల్ బగారా రైస్, మంచిగా చికెన్ కర్రీ, మటన్ వచ్చినప్పుడు ఆడే తెచ్చుకోవాల్సింది. పొద్దుగా తీసుకున్నాం. లేకపోతే ఇంకా ఎంతో కలలు కలుపుకుంటూ వచ్చినాం. మటన్ ఈడ దొరకలే. ఇక చికెన్ కర్రీనే తెచ్చుకున్నాం. మంచిగా మటన్ దొరికితే సప్పలు తెచ్చి బిర్యానీయా లేకపోతే మంచిగా సప్పలు కర్రీ వంట చేసుకొని మంచిగా ఈరోజు మళ్ళీ ఈడ ఛాలెంజ్ పెట్టిద్దామని. అయితే అట్లనే లాస్ట్ టైం మీరు చెప్పిన టాస్క్ కూడా ఈరోజు మా వాడి ఛానల్ అయితే ఉంటుంది. అట్లనే ఇప్పుడు ఇక్కడ చేసే రెసిపీ కూడా ఫుడ్ ఛాలెంజ్ ఉంటుంది. వీడియో అయితే కంటిన్యూగా చూస్తానండి. అస్సలు లేట్ చేయకుండా ఫాస్ట్గా చేసేస్తా. ఇక్కడికి రాగానే ఇవి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి. మా కోళ్ళు, మా గిన్నె కోళ్ళు ఇవి. అవునుగా నీకు మేకప్ బాక్స్ ఎవరు చేసిదే చెప్పు. జేబులేందేమో ఉంది పెట్టే జేబులా. అయితే మామ నాకు మేకప్ బాక్స్ చెప్పి అని వాళ్ళ మామతో మేకప్ బాక్స్ చేయించుకుంది. దాని నిండా మేకప్ సార్లు నింపుకోనండి. నా మనబడేమో దీని అన్నేమో వచ్చినప్పుడు ఏం చేయాలి పిచ్చిదామా మేకప్ సామాను అని తిడుతున్నాడు. అయితే వంట చేస్తా. అయితే నా మనమరాలు కూడా మంచిగా ఇట్లా నువ్వు మెల్లగా తిన్నావా, నా లెక్క తిన్నావుగా. అయితే ముద్దలు పెట్టినా అన్నం ఇంత పెట్టి తినిపిస్తావు. అన్నీ అమ్మమ్మని వీటిలోనే చేస్తావు అని. ఏదైనా అంతే అండి. హాస్టల్గా మంచిగా పక్కనే తినాలి. నాకు ఏం మనం లేని మాటల్లో తెచ్చి పెట్టుకోవడము. కొంతమంది కెమెరా రాగానే వీడియో పెట్టగానే ఎక్కడ లేని సోకులు మాటలు వచ్చేస్తుంటాయి. మంచిగా ఇట్లా స్టైల్గా. నాకు అదంతా ఏం లేదు. నేను ఇంట్లో ఎట్లున్నా ఈడ ఎట్లున్నా ఇంట్లో ఎట్లా తింటా ఈడ ఎట్లా అంటే అస్సలు మనకి అరువు తెచ్చి పెట్టిన ఏమి ఉండవు. ఏమైనా మనమే సొంతమే ఉంటాయి. పులసమ్మకి వేపకాయలు కాసినాయి. నిజం మమ్మీ. ఇప్పుడు లక్కీ వీకెండ్ మరి నా బిడ్డ ఏంటిది అనుకుంటే మరి ఎంత ఏంటిదా అండి నా బిడ్డ. అంటే కాదు కాదు అట్లుండదు. అవి ఒకటి ఇట్లా తగులుకునేటట్టు పడి ఉంటది. దేవుడు చేసేస్తా. వెళ్ళి అరిటాకులు తెచ్చుకున్నాం. కరివేపాకు అరిటాకులు
చూడండి, ఇల్లి పిల్లలు, వా కోడి పిల్లలు. అసలు ఎన్ని రోజులైందండి నేను ఇట్లా చూడక. ఎంత బాగుంటుందమ్మా అసలు నేచర్ చూడు. ఎన్ని తొందరగా వచ్చేవే. ఎట్లా పోతున్నారు భూమిలోకి. ఆ, పోయింది గాడి అంటే. అవునా? అదో వెనక ఉరుక్కుంటూ పోయింది. ఆ, ఇంకా అలా ఉంటాయి కదా. ఇక్కడ ఇవి చూడు, అది చూడవి అడ్డంగా పిల్లల్నే చూసుకుంటా అసలు. ఎంత మంచిగా ఇది జొన్న చేస్తానే. పిల్లలకి రెక్కలు వచ్చాడు నాకు కొంచెం. ఆ, 5 పిల్లలు ఉండే, 1 పిల్లలు చచ్చిపోయింది వేడికి. ఈ చెట్టు ఇట్లా క్రాస్ అయిపోయిందా ఇది? ఆ, అట్లా పోయింది అవి. పోయింది. అట్లేం పోతా. నాకు ఎంత బాగా వస్తుందా వాసన. ఇది సబ్జెక్టులు మస్తు వాసన. పచ్చిమిరాడు చూడు ఎంత పెద్దగా అయిందో. ఆడ చంపేసినా కూడా ఏడు ఇట్లా వస్తుంది అండి. ఇది అది ఎందుకు వస్తుందా? ఇది చాలా డేంజర్ అంట చెట్టు. అవునా? అబ్బా ఇది వాసన చూడు. ఇది సొంపు వాసన వస్తుందమ్మా. ఈ ఆకు చూసిరా అండి. దీన్ని మీ దగ్గర ఏమంటారో దీన్ని బాగా గమనించండి. ఇది ఇట్లా ఇట్లా నలిపితే కొంచెం వేరే స్మెల్ లాగా వస్తుంది. దీన్ని మీ దగ్గర ఏమంటారో చూడండి. ఇది వచ్చేసి నేల ఉసిరి. నేల ఉసిరి ఇది డికాషన్ లాగా పెట్టుకుందా అయినా ఇట్లనే తిన్నా. నేల ఉసిరి అనేది చాలా వాటికి మంచిది. ఇదైతే దీన్ని బాగా మీరు చూడండి. అదైతే చిన్నపిల్లలకి కిసర్ అంటారు కదా, గ్రీన్గా మోషన్ ఇట్లా చేయడము కిసర్ అయినప్పుడు అది 3 మిరియాలు 3 ఎల్లిపాయలు ఇట్లా వేసి ఇది వేసి మంచిగా నలిపేసి ఇక పిల్లలకి మొలతాళ్ళలో కట్టేస్తే 3 డేస్కి అది పోతుందండి. ఊరికే మీ ఇష్టదైవాన్ని నమ్ముకొని, ఇంకా అదొక మంత్రం లాగా అనుకోండి. ఇష్టదైవాన్ని నమ్ముకొని కట్టేసినామంటే చాలు. 4 దిక్కులకు ముక్కొని ఇష్టదైవానికి ఇలువేలుగు ముక్కొని కట్టేసేయాలి. అట్లనే బాలింతలకి పిల్లల పునికి తగిలితే గడ్డలు కడతాయి, చెస్ట్ గడ్డలు కడుతుంది. దానికి సేమ్ అదే కొద్దిగా రాస్తే ఇమ్మీడియట్గా రిలీఫ్ అయిపోతారు. ఈరోజు పూసినామంటే రేపటి వరకు, లేకపోతే జ్వరం వచ్చేసి చాలా ఇబ్బంది పడతారు బాలింతలు. అలాంటి వాటికన్నిటికి కూడా ఊర్లో అది వాడుతుండే. అది ఇప్పుడు కనిపించింది నాకు. అది ఇంకోటి పన్ను, పిప్పి పన్ను. పళ్ళల్లో పురుగులు పడేంత స్టేజ్లో ఉన్నా కూడా లోపల కొన్ని ఏమవుతుందంటే పొగ పెడితే పురుగులు బయటకు రాలుతుంటాయి. పళ్ళల్లోంచి పొగ పెట్టి రాములకాయ గింజలు చిన్నగా ఉంటాయి కదా, ఇంతంత ములకాయ కంప చెట్లకు కాస్తాయి. రాములకాయలు అవి పెట్టి ఆ పొగ పెడితే పురుగులు ఉన్నా కూడా ఇట్లా రాలిపోతాయి. అలాంటి పిప్పి పండ్లు ఏమన్నా ఉండి నొప్పి ఉండి వాసిపోయినా కూడా దానికి అది నలిపి పెట్టేస్తే మొత్తం ఇమ్మీడియట్గా లోపల ఉంటే పురుగు అదంతా చచ్చిపోవడం కాకుండా ఇమ్మీడియట్గా అదంతా ఆ నీరును గుంజేసి వాపు తగ్గిపోయి నొప్పి తగ్గిపోతుంది. అదేంటిది ఇన్స్టెంట్ రిలాక్స్ లాగా. అయితే కరివేపాకు తీసుకొని ఇప్పుడు మనకు సరిపడనే తీసుకుంటా. ఇది ముట్టకుండానే ఎందుకు వాడిపోయాయో అర్థమవుతలే. తలకాయ దించేసిన మా వాడిని ఈడ తరగాలని. ఈ తలకాయ దించేసినట్టుంది. అట్లా తించితే పెరుగుతుందా? అంటే గుబురైతుందా అది. ఇప్పుడు ఇట్లా ఈడ నేను ఒకటి గిల్లినా కాబట్టి ఇది ఇట్లా వచ్చింది. ఇక్కడ ఈడ తీస్తే కొమ్మలు మంచిగా వెళ్తాయి. మరి తీసేయమ్మా అట్లా. ఇప్పుడు ఇది చాలే. అయితే అది విషయం. ఆ గిన్నె ఒకటి తీసుకున్నాం. కూర అంటే అలా పోసి మళ్ళీ చేస్తాం. 2 గిన్నెలు తెద్దాం. కప్ప చూడమ్మే, కప్ప అమ్మ అంతలా ఉంది. ఇలా పాములు పడ్డ ఎక్కేటట్లేవుగా అమ్మే. ఏదో ట్రాప్ చేసినట్టుంది. ఆడొక కప్ప ఈడొక కప్ప.
కానీ ఎందుకు ఇంకా వేడికి సంగతి ఇట్లా అయినట్టు ఉంది. వేడేమో అంటున్నట్లా కూడా. ఏదేమి ఇది చెట్టా కొన్ని ఇట్లా ఇగో స్పైసెస్, ఆల్ స్పైసెస్ 4 కేజీలు తీసుకున్న ఆకులు. అరే నీళ్ళు పోసలేడా కింద అయిపోయిందట అమ్మ. కింద కింద దిగిపోవడేది నాన్న, ఏర్లేదు సంబంధము. కింద ఉండేది అది అయిపోయింది అన్నాడు ఏం తగలే పాడులే, నీళ్ళు పడతలేరు ఇలా. పోయిందేమో మనం ఉంటేనే ఏదన్నా. ఇగో ఆడొకటి, ఆడొకటి, ఆడొకటి స్లీపింగ్. చూసినా నీ ఎంత ఉందో అది ఒక్కొక్కటి. దిగా ఆడుకో, దిగా ఆడుకోనా, దిగు. ఎక్కడికి ఎందుకు రాదు, దిగి మంచిగా అటు ఆడుకో. అది లేస్తాయా, కట్టుంది అగో వెనక, ఆ కట్టతోనే ఆడుకో. అది యాక్ట్ చేస్తామేమో చచ్చిపోయినట్టు, ఇంకా కదలవు. ఏం చేస్తాము అని చూడు ఏమనకు నాన్న, దాన్ని కొట్టకు, మెల్లగా అట్టను నొప్పి లేకుండా. లోపల దిగా పట్టుకొని హ్యాండ్తో ఆడుకున్నానా మంచిగా. హ్యాండ్తో పట్టి ఆడుకోమంటావు అంటారు మరి. అంజీర్ అయిందమ్మా. ముందు వచ్చినప్పుడు అయినట్టుందేనమ్మా, మళ్ళీ వచ్చే వరకు పోయింది అది. ఇవి వాడిపోయినట్టున్నాయమ్మా. ఎండ ఏం రోజు ఎండ ఉందా. ఈ కాయలు ఎంత బాగా, మన రెడ్ కలర్ మమ్మీ, టేస్ట్ కూడా బాగున్నాయి. ఇవి వైట్ అనుకున్నాం. సావలే సావలేరా. ఏది పడుకున్నదా, లేపి చూడు కట్టతోని, ప్రెస్ చేయదాన్ని. చెత్త చెత్త చెట్లు అవి ఇవన్నీ తీస్తున్నట్టు. అరిటాకులు తెంపుకొని పోదామండి. అరిటాకులు తెంపుకోపోయి దబదబ వంట కార్యక్రమం అయితే చేద్దాం. ఈ కాయలు ముదుర్పని నువ్వు వస్తుంది. అటుపక్క కాయలు పెద్దగా ఉన్నట్టు, అటుపక్క కాయలు. ఈ పెద్ద సైజు కాయలు నాన్న, అది చక్కెరకేళి, అదే ఇదేమో పెద్దవి. కచ్చిరి బిచ్చిరి ఉన్నాయి ఎక్కువ, దానికి కొట్టపోయేటట్టుంది. ఆకులు అయితే రెడీ, ఇవేమో చూద్దాం అసలు. ఇంకా 2 days అమ్మ, అంతేనా, 2-3 days వచ్చేస్తాయి. ఇక ఎగ్దమ్ములు మారిపోతాయి. వాటి మీద గంప పట్టుకొని ఏరుకుండు మొత్తం. ఆకులు, తాటికాయలు, ఆకులు కరెక్ట్గా ఉన్నాయి కదా, అలా చెట్టు వేపిస్తే బాగుండగా. అది కూడా కింద ఇవి ఎన్నడ పెరుగుతాయి. టైం పడుతుంది. పూత అయితే వచ్చింది ఇక. చేపలు ఎంత అయినాయో.
కావాలేదే ఆ? అరే చేప వచ్చిందిరా ఒకటి. చేప వచ్చిందిరా చూసినా, చేప చచ్చిపోయింది వాటర్లో. లేవు చూడాలి. చూడండి చూసేసి రండి. ఏం మళ్ళీ ఎట్లా తీస్తావే అది అంట. అది అది పుష్పరాజ్ టైపు. ఇదేం పిచ్చుకల సౌండ్లు వస్తుంది. ఇలా గూడు కట్టేంది. గిన్నె పెట్టిండు, పెట్టిందా ఈడ పెట్టిందో అడుగుందా. అరే మంట మంట ఆరిపోయింది కదమ్మా. మనం పెట్టిన కట్టెలన్నీ తగిలిపోయి ఆరిపోయింది కమ్మా. మొత్తం కర్రలు కూడా అయిపోయినాయి మమ్మీ. అదే కదా, గాలి వల్ల మస్తు మంట వచ్చింది, పెద్ద మంట. గాలి వల్ల ఎండ కూడా తెలుస్తలే అండి. అంత కడిగినా తెచ్చినప్పుడు కింద పడ్డదా ఏంది? ఆకు ఒక ఆకు మట్టి మట్టి అయింది. కింద ఆనిందేమో మమ్మీ. ఏముందో ఇక్కడ కట్ చేస్తున్నారా? నాకేం తిండి పెడుతున్నదో ఏం పెడుతున్నదో అనుకుంటున్నాయి. వస్తున్నాయా నిమ్మకాయలు? నిమ్మకాయలు తేలేదమ్మా. నిమ్మకాయలు అనిపించగా పెట్టేసినా అండి. స్టార్ట్ చేద్దాం ఇక. స్టూల్ ఎన్నో ఉండే కదా, ఆ చిన్న బిడ్డ వేసుకో మమ్మీ. మమ్మీ గాలి అయితే మనిషి దగ్గరికి పెట్టినట్టు కూడా వస్తుంది ఒకసారి, అంత గాలి వస్తుంది. ఆడ ఫీట్ ఉంది ఇక. అదొక పెద్ద ట్యాంక్ వేసేసాం. ఫిషెస్ ఉన్నాయి కదా, ఆ ట్యాంక్ వేసేసాం. చూడకపోయినా ఏమైందో మరి. పడేసిండు క్లియర్, ఇప్పుడు పడేసిండు. ఏంటిదే? ఏరోప్లేన్ వచ్చిండు కదా పమ్మమ్మ, అది బాగా ఇంకా పప్పమ్మ అని 50 సార్లు ఎందుకు చెప్తావు? ఆ భాషా సినిమా లాగా పాపం రజనీకాంత్ని 100 సార్లు చెప్పినట్టు. భాషా సినిమా అంట, నరసింహ సినిమా. మరి ఇప్పించింది పద్మామనే కాదు, అంటే పడేసిండు. దాని బాధ దానికి ఇప్పించకుండా ఆడికి ఇప్పించినామని. దానికి కూడా ఇప్పించింది కమ్మా. దానికి వేరే ఇప్పించింది. తెచ్చుకున్నావు కదా, ఏది నీది బ్యాగు? కాదాడే అమ్మమ్మ ఇప్పించింది అది. ఎగబడి ఎగబడి తీసుకుంటాడు. తీసుకొని మళ్ళీ ఎట్లా ఆయిల్ అండి, మళ్ళీ కొనుక్కుంటానులే. హెల్ప్ చేస్తాను. ఆయిల్ అండి ఇక్కడదే. ఇగో ఈ నీళ్ళు ఆ చెట్లో పోసి వేరే ఫ్రెష్ నీళ్ళు. ఇంకో తెలుసా, అమ్మ వెజిటేబుల్స్ కట్ చేస్తున్నప్పుడు పై గిన్నెలు బయట పెట్టాను, ఖాళీ గిన్నెలు. అవునా? కాలలే మరి నీకు? సంచి చూసి గుర్తొస్తుందా అండి మీకు? మీ అమ్మల సంచులు, మా అమ్మల సంచులు ఇట్లనే ఉంటుండే. అలా ఒక్కాకుంటుండే, ఒక్కాకులోనే పైసలు కూడా. అదిగా అమ్మ జోబీలు ఉంటాయి, లోపల ఒక జోబీ ఉంటుంది. ఒక్కాకు అది బట్టదు అమ్మ. అది ఇట్లా తీసి ఈ లోపల సంచి ఉండే, సంచిలో పైసలు ఇంకా ఇట్లా ఒక్కాకు ఉంటుండే. ఈ
మావాడు ఏదో ఆర్డర్ చేసినట్టు వచ్చిండే ఇవి. అవి నాడ కూడా లోపల. రేయ్ బయటికి ఎందుకు తెచ్చినావు? ఎట్లా తీసినావు బయటికి? అట్లా ఈడ్చుకుంటూ వస్తే కాళ్ళు ఇరిగిపోతాయి నాన్న. లేపు, లేపు, పట్టుకో, లేపు. అట్లా కాదు. అరే దానికి ఏందిరా కింద గోటీలు? మంచిగా పట్టుకో నాన్న. దొరకదులే ఇంకా. నువ్వు అసలు ఎందుకు తెచ్చినావు నాన్న? దొరకదు అది. చెక్క, లవంగ, మిరియాలు, ధనియాలు అవన్నీ వేసినాండి. ఇగో వేసంచి అనుకో. చెక్క, లవంగ వేస్తాను. ఇంకా రాబే దాన్నే ఉంటది. ఓన్లీ అది టైగర్ వచ్చి టమాటో రైస్ లెక్కమా? కోడిలు చిన్నవి, రాబెట్లు పెద్దవి. ఇదే ఒక చిటికెడు వేస్తే అయిపోతుంది. కోడికి పళ్ళు లేవు, రాబెట్కి పళ్ళు ఉంటాయి. అదే కొంచెం పుట్టి రాదు. తర్వాత అది దొరకదు నాన్న, ఇంకా దొరకదు. పోయి చెప్పు. వాచ్మెన్ ఎట్లా పట్టుకో, లోపలికి ఏమనుకో. చాలా ఎందుకు చేసినావు? తాతకి చెప్పు. కొంచెం లోషన్ ఏం కాదేంద్రా? తాతకి చెప్పు నాన్న, లేదంటే ఇగో మంచిగా ఇగో ధనియాలు, మిరియాలు, చెక్క, లవంగా, ఇలాచి అన్నీ కూడా దంచాలి. వేయించుకోవచ్చండి. నేను దంచేస్తలే అమ్మాయి. పొడి చేసేస్తుంది. మా అమ్మమ్మ మినీ స్కూల్ అయితే నాది మినీ స్కూల్ ఇది. ఫస్ట్ చికెన్ కర్రీ చేసేస్తా, మళ్ళీ బగారు రైస్ ఇళ్ళనే చేస్తా. ఎందుకంటే చిట్టి కర్రీ అన్ను బాగుందిలే. చపాతి ఈరోజు నేను రెస్ట్ మోడ్. ఇచ్చింది అరే శేషు, నీళ్ళకి కూర్చోరాదురా. మొన్న ఏమైంది తెలుసా అండి, నా బిడ్డకి మొత్తం ఎండదెబ్బ. ఇక్కడ కూర్చో మంచం పైన. లక్కీ మంచం పైన కూర్చుందా? ఎండదెబ్బ తగిలి మధ్యాహ్నానికి జ్వరం వచ్చినట్టు అయిపోయి ఇక టాబ్లెట్ వేసుకొని పడుకున్నా కూడా రాత్రికి జ్వరం మళ్ళీ రికవర్ అయింది. మొన్న మరి మొన్న మరి ఎక్కువ ఇంకా ఎండ ఎక్కువ ఉండే, బెట్ట ఎక్కువ ఉండే. ఈరోజు అంత లేదండి, ఎండ ఉన్నా అంత తెలుస్తలే. చల్లగా అనిపిస్తుంది. మనము కంప్యూటర్ చేసాం చూసాం ఒకసారి. ఆ, అది మనము ఉడకబెట్టినాం. సిల్వర్ పేపర్ అవంతా చుట్టి ఆ, ఖరాబ్ అయిపోయింది, దానివల్ల నీసు వాసన వచ్చి. అవును. కానీ మనం ఇట్లా ఇగో ఇట్లా మంచిగా కర్రీ చేసుకుంటే ఎంత బాగుంటుందా. వస్తుండే కదా. ఈసారి చెయ్యాలి ఒకసారి. వస్తలే వెళ్ళేది. ఆరా శేషు, శేషువా లక్కీ పేరు ఫస్ట్ చేసే పెట్టింది. నా పేరు నీ పేరు చెంగమ్మ అని పెట్టిరు ఫస్ట్, ఆడికి శేషు. కాదు పాడరా. ఏది ఏది కాదు అది నేను వాడతా. కాదు చిన్నప్పుడు వాడేటోళ్ళు. కాదు పాయ ఇది ఎందుకు మా ఇల్లు వేసినావు? ఆరా, చిన్నప్పుడు వైఫై రాదు పప్పాయ పాట వాడేటోళ్ళు కదా. ఈడ సిగ్నల్ రాదు నాన్న, ఉన్న గేమే ఆడుకో. పప్పాయ ఆ? ఏంది పప్పాయ? పప్పాయ ఆరెంజ్. దీనికి అంత గుర్తుందా? అమ్మ ఇవి పప్పాయ ఆరెంజ్ అంటుంది. అవును. నాకు గుర్తుంది. ఓ నాయనా, గుర్తుంది. బాగానే బ్రెయిన్ లో పెట్టుకున్నవే. పప్పాయ పాటలు పాడేది. యా 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 పప్పాయ ఆరెంజ్, నేచర్ పవర్ పప్పాయ.
అప్పుడు నీ అంటున్నానా నేను యా 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 పప్పాయ ఆరెంజ్. అది ఒక యాడ్ వస్తుండే అప్పుడు చిన్న ఉన్నప్పుడు. పప్పాయ ఫేస్ వాష్. ఈడ సిగ్నల్ రాదు నాన్న, రాదురా ఇట్రా. అబ్బా ఇది కదండి లవంగాలు మంచిగా వేయించుకొని పొడి కట్టుకుంటే అసలు అది కదా వాసన, టేస్ట్, హ్యాండ్ క్రష్. ఇది వాసన అసలు నీకు టెక్నాలజీ కొంచెం ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యి ఫోన్లకి ఇక్కడ చిన్నది ఒక చిప్ ఉండాలక్క, స్మెల్ వచ్చేది. దాంట్లో ఇట్లా ఒక గ్యాస్ మనం ఫిల్ చేసుకోవాలి. ఆ ఫిల్ చేసుకుంటే ఆ గ్యాస్ ఇట్లా రిలీజ్, అందులో ఏంటంటే అన్ని రకాల స్మెల్లు ఉండాలి. ఇక్కడ వీడియోలో మనం ఈడ ఏదైతే చూపిస్తామో అది అందులో పీల్చుకొని అవతల పర్సన్కి అక్కడ రప్పియాలి. అది ఎంత బాగుంటుంది కదా, వస్తుంది వస్తాయి అవి కూడా. ఇందాక వాడినా కదే యా 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 పప్పాయ ఆరెంజ్. యా 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 పప్పాయ ఆరెంజ్. నేచర్ పవర్ పప్పాయ పవనయ్య. వాసన అయితే అండి అసలు గుమ్మలాడిపోతుంది. అయిపోయిందా మసాలా కూడా? సండే రోజు అసలు మా స్కిన్ కొంచెం హెల్దీగా ఉండడానికి కారణం మేము తినే ఈ స్కిన్తో తినే చికెన్. స్కిన్లో బోన్స్లో ఇప్పుడు ఆ కాళ్ళల్లో కొలాజన్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మేము ఒకవేళ ఎప్పుడన్నా ఆ వయసులో మాకు పింపుళ్ళు గింపుళ్ళు ఏమన్నా వచ్చి మచ్చలు అవేమన్నా ఉన్నా మేము తినే ఆ భారీ తినే క్వాంటిటీల వల్ల అది ఎప్పటికప్పుడు మంచిగా అయిపోతుంటుంది స్కిన్. మామూలుగా ఇంత నాన్ వెజ్ తింటూ డైలీ చికెన్ తినేటోళ్ళకి ఎవ్వరికి ఫేస్ పడదండి, పింపుల్స్ వచ్చేస్తాయి, వేడి వస్తుంది, వేడి చేస్తుంది. డైజెషన్ కూడా కాదు. మీరు అందరూ అనుకుంటారు ఏం వంటకాలు రా ఇవి, ఏంద్రా ఇది అని మీరు అనుకుంటారు. కానీ మీరు మసాలాలు వేసి, అంటే మనం ఫంక్షన్ హాల్లో వండుకుంటాం కదా, ఫంక్షన్ హాల్లో వేసిన ఫుడ్ 2 రోజులు 3 పూట్ల తినండి. నేను మీకు ఛాలెంజ్ చేస్తా, మీకు డైజెషన్ ఇష్యూ రాకపోతే అంజిత ఏం చెప్పినావు అన్నారు, కంపల్సరీ డైజెషన్ ఇష్యూ వస్తుంది. అలసర్ ఫీలింగ్, అరగక, అసిడిటీ ఇవన్నీ వస్తాయి ఎక్కువ మనం మసాలాలు వేసి వండుకుంటే. అట్లా కాదని మంచి మైల్డ్గా వండుకున్నాం అనుకోండి, రోజు తిన్నా కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందండి బాడీలో. ఇట్లాంటి అసిడిటీలు, డైజెషన్ కాకుండా ఉండడం, మోషన్ ఎఫెక్ట్ ఇలాంటివి ఏమి ఉండవు ఇట్లా మనం వండుకుంటే. ఇంకోటి ఏంటంటే మనం నాన్ వెజిటేరియన్స్ అయితే ఒకవేళ మీరు డైలీ అంటే తినే స్థాయి అట్లుంటే డైలీ ప్రోటీన్ అనేది తీసుకోవాలండి. అది గుడ్డు రూపంలో తీసుకుంటారా, చికెన్ రూపంలో తీసుకుంటారా, మటన్ రూపంలో తీసుకుంటారా, ఫిష్ రూపంలో తీసుకుంటారా, ఇంకా మనం పెట్టేదాన్ని బట్టి మనుషులకి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. అదే ఆరోగ్యం కూడా. చిన్నపిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ ఏది లేకపోతే రోజు ఒక గుడ్డు అయినా తినాలి, అంత ఇంపార్టెంట్ అనమాట. అలాంటప్పుడు మనం వండే తీరుగా ఇట్లా లైట్గా వండుకున్నాం అనుకో, రోజు 3 పూటలు తిన్నా కూడా మనకి ఏ ఎఫెక్ట్ రాకుండా ఆరోగ్యానికి మంచిది, హెల్త్ ఇష్యూస్ కూడా రావు. చాలా మంది ఇదేం వంటకం అదేం వంటకం అంటారు, కానీ అట్లనే వండుకోవాలి. అబ్బా ఏం వాసన వస్తుందో ఇది. జస్ట్ ఇక్కడ నూరితేనే వాసన చూడు మమ్మీ. అబ్బా గరం మసాలా అండి. నాకు ధరించలేదు ఇది వదలనీక. మట్టి మసాలా మైలా ఏం లేవా చేతికి, ఏ పడతాయి విసుకుతుంటావు. అంత గాలినే ఫ్రెష్గా నూరుకొని వేసుకునే ఆ వాసనే, అది ఆ పక్క వాసన వస్తా ఉంటే కడుపులో ఎందుకు పరిగెత్తుతుంది. వాళ్ళకు కూడా వాసన వస్తుందా ఏంటి? అదే కదా మా జూపి రావుతారా వేరు నుంచి అట్లా మీరు ఏడికి వస్తున్నాయి. ఏ కొడి వండుతుందోరా ఈరోజు.
ఇది వేస్తే కదా మనకి టేస్ట్. మన యజమాని ఏ కోడిని వండుతుందో కానీ ఏం టేస్ట్ ఉందిరా అనుకుంటున్నాయి అది, ఏం వాసన ఉందిరా అని. ఇంత మంచిగా ఉన్నాయి కదా నిమ్మకాయలు. ఇదిగో ఇది నిమ్మకాయ. వెళ్ళండమ్మా. క్యారెట్ జామకాయ. రెండు పొయ్యిల మీద పెట్టేస్తే అయ్యే పోయి మంచిగా తినేయచ్చుగా అమ్మే. జామకాయ ఇది మమ్మీ అనుకున్నావు వేయించుకున్నావు. తిన్నాను తిన్నాను. డాడీ లివర్ తెచ్చింది మమ్మీ. లక్కీ ట్రానా ఇక్కడ కూర్చుండు. కానీ నేరేడు పండ్లు కాలే కదా డాడీ ఇంకా. నేరేడు పండ్లు అయితే చాలా కానీ అయితేనే నేనైతే మరీ ఎదురు చూస్తున్నా అసలు తింటున్నా తినన్నా కానీ మస్తు ఎదురు చూస్తున్నా నేరేడు పండ్ల కోసం. నేరేడు పండ్లు ఎంత మంచిదండి అసలు ఆరోగ్యానికి మస్తు మంచిది, ఎవరికన్నా మంచిది అది. ఇప్పటికి ఇగో అంటే 20 రోజులు సోదయ్యాక నువ్వు మసాలా అని అర్ధగంట లేపినావు ఇందాక. కొంచెం వాటర్ వేసినా అండి, ఉడికిపోయే వరకు తగ్గుతుంది. బాతులు కూడా జొన్నలు తింటున్నాయి కదా అది. దాని ఆవిరికి చూడు ఏమిది ఆయిల్ మమ్మీ. ఇవి గొప్ప మండిపోతున్నాయి ఊరికేనే. అవును మమ్మీ. ఇవి మన డోర్వి. కొన్ని దెమ్మల సక్సెస్ అయిపోతుంది. ఆ మంటలు కాడకలే కందను పక్కకి వేస్తాయి. అందరకాయలు ఉక్కిలకాయలు. కొంతమంది బోటి మేము తినము అంటారు, పోస్టులలో లొట్టలు వేసుకుంటూ తీసుకుంటారు. సేమ్ టైం అట్లనే కందనకాయలు ముక్కిలకాయలు కూడా ఇట్లనే అంటారు. కందనకాయలు లివర్ ముక్కిలకాయలు ఇట్లనే కందనకాయలు ముక్కిలకాయలు. నాకు ఫేవరెట్ బోటి, అట్లా ఫేవరెట్, ఇవి ఫేవరెట్. మంచిగా ముక్కిడికాయలని రాయలసీమలో అంటారు, కందనకాయలని తెలంగాణలో అంటారు. నేను రెండు అనుకుంటా. దీనికైతే ఏం సోక ఏమో ఎండకు మంచిగా తాత్కాడు సొప్ప చల్లగా. మంచిగా ఇట్లా కందరకాయలు ఆయిల్ వేసి కొద్దిగా ఉల్లికాయలు అదే లివర్. జొన్నలు తెచ్చినావా? మొన్న వీడియోలో ఎవరో అంటుండే, అమ్మా నాన్న అదే మీ హస్బెండ్ లాగా లేరు, అంజితక్క వాళ్ళ బ్రదర్ లాగా ఉన్నారు అని. ఇక అట్లనే ఉంటారు. ఇప్పుడు చూడండి కలర్ వేసిన ఉన్నాడు. సేమ్ వాళ్ళిద్దరు ఒకటే అండి. వాళ్ళ జుట్లు ఎట్లా ఇట్లా పోయినా కూడా ఇట్లా అనుకోరు, రెండు మొహాలు అంతే. ఆ జుట్లు ఎట్టు ఎదిరిపోతా ఉన్నా కూడా అటు ఇటు అనుకోనికి ఉండదు. ఏమేవే అది కొరికిందా చెత్త లేదు దాంతోనే ఈ దానికి ఏవే నువ్వు పట్టుకున్నావు మరి తాతను కూడా కొరుకుతున్నాయి. తాతను కూడా కొరికింది అట్లనే పెట్రా నువ్వు పెట్టులాకి కొంచెం అట్లా అనిపిస్తుంది.
వేసేసి పెట్టి మళ్ళా పెట్టు దాను లక్కీ. సరే దానికి అదేమి వేస్తాదేమో ఈ బకెట్ ఇచ్చి పెట్టినా చేయి పెట్టరా లక్కీ. అది దగ్గరికి పోయి చేయబెట్టు. పిలువ వస్తాయి. తెల్ల ఏడ్చే వరకు రావద్దేమో. దానికి వేసేసి ఓకే మళ్ళా పెట్టు పెట్టు మళ్ళా రావవి. అట్లా వేస్తే ఏంది దానికి వెనక్కి సోకే మళ్ళా డాడీ అక్కడ అవి లోడుకుంటున్నారు. పెద్దవి కదా అవి గీకి వచ్చిన చిన్నవి. చెప్పలేక ఇంత దూరం బాగా ఏ టైగర్ పట్టుకో వాడుకుని పట్టుకో టైగర్ పట్టుకోలేకండి. ఇంకా చాలా అమ్మ పెట్టినా ఆ జూనాన్ని ఎంత మంచిగా సిరుగుతూ లోపట అవునా నువ్వు ఓకే అటు ఓకే దారా. వాళ్ళ డాడీ వచ్చిండు. టైగర్ గాడే అది తంతుందేందమ్మా అది పిల్లల్ని. ఇలా మంచిగా ఉప్పు పసుపు వేసి పెట్టినా మంచిగా ఉప్పు పసుపు గరం మసాలా వేసినా లిటిల్ వేసినాం లిటిల్ గరం మసాలా లేదా వేసేసి బగారా లెగ్ కావాలి కదా. మరీ ఎక్కువ వేసినది ఫ్లేవర్ డామినేట్ అవుతుంది. అవును సాలిగా ఈ నూనెలో వేసి ఏం చేసుకున్నామంటే కొత్తగా అట్లా పెట్టుకొని సప్ప ఇచ్చేసి మన వాళ్ళకి మంచిగా ఉన్నాయి. మాట్లాడుతున్నా లేదు 2 వీడియోల నుంచి. నన్ను అడుగుతున్నారు ఏమని. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారండి, అమ్మాయి బాగా చూస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అమ్మ లేరు, ఇంకా వాళ్ళు అంటారు అనమాట అమ్మ మాట్లాడుతుంటేనే సేమ్ చిన్నప్పుడు మా తల్లి అయితే అండి నాతో నా ఫ్రెండ్స్ అంటారు అమ్మ మాట్లాడుతుంటేనే నిజంగా చిన్నప్పుడు మా అమ్మ మాతో మాట్లాడుతున్నట్టే ఉంటది. అందుకోసమే మేము ముఖ్యంగా అమ్మ వీడియోస్ చూడడానికి ఏంటంటే ఆ కుకింగ్ అని కాదు, అదని కాదు, ఒక ఆత్మీయత అంటే మా అమ్మలాగా అంటే అమ్మలాగా అనిపిస్తుంది అని చెప్పి ఇట్లా చెప్తా ఉంటారు. నిజంగా వాళ్ళు అంటా ఉన్నారు ఏమైంది అమ్మ ఈ మధ్య 2 వీడియోస్ నుంచి సరిగ్గా మాట్లాడలే చెయ్యట్లే ఎడ మాట్లాడుతున్నా. అయితే చెప్తా ఇక నా బిడ్డ అన్నది కదా ముచ్చట చెప్తా. ఒక పెట్టి ఇట్లా అంటుంటే మొన్న ఒక వీడియో నేను ఏం పెట్టినా అంటే ఇట్లా భార్యకు భర్త విలువ ఇవ్వాలి, ఇట్లా ఒకరికొకరు విలువించుకుంటూ మంచిగా ఉండాలి అని చెప్పి నేను ఒక వీడియో అయితే పెట్టినా. అయితే దాంట్లో అన్నారు అమ్మ మా ఇంట్లో అసలు నన్ను విలువే ఇయ్యరు, నేను ఎంత పని చేస్తుంటా ఎంత గుడ్డి చాకరీ చేస్తుంటా కుక్కకి ఇచ్చిన విలువ కూడా నాకు ఇవ్వరు, నన్ను అంతా హీనంగా కుక్కను చూసినట్టు కూడా చూడరు. మరి ఆ కుక్కని ఎందుకు మనకు వాడుక భాషలో అట్లా పెట్టిరో నాకు తెలియదు, కానీ అట్లా పెట్టింది నా అమ్మాయి. పెట్టి ఇట్లా అసలు నాకు విలువనే ఇవ్వరు, నేను ఎంత చూసుకుంటా ఇంట్లో మా ఆయనని ఎంత చూసుకుంటా మా అత్త వాళ్ళు ఎంత చూసుకుంటా అసలు విలువేరు అని చెప్పి. అలాంటి ఫ్యామిలీస్ ఉన్నాయండి. వాళ్ళకి ఎంత చెప్పినా ఇక అంతే చెవుటాడి చెవులో శంఖం ఊపినట్టే. పెద్దవాళ్ళు చెప్తారు కదా చెవుటాడి ముందరకి వెళ్ళి శంఖం ఊదితే వినిపిస్తుందా, వినపడదు. సేమ్ అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న మనుషులు అయితే కొందరు ఉంటారు, కానీ లైఫ్లో మారితేనే వాళ్ళకు మంచిగా అండి.
సో కొంతమంది తెలవకపోయినా కూడా ఏదైనా ఇట్లనే ఎక్కడన్నా 4 మాటలు మంచి మాటలు తిన్నప్పుడు ఖచ్చితంగా మారాలి. ఇంకోటి వాళ్ళకి బిడ్డలు లేని వాళ్ళు అట్లా ఉన్నా వాళ్ళకి బిడ్డ విలువ తెలియదేమో అట్లా ఉంటారు అనుకోవచ్చు. కానీ ఒక సైడ్ బిడ్డలు ఉంటూ నా బిడ్డ ఏమో ఇట్లుండాలి, నా కోడలేమో ఇట్లుండాలి అనుకునే అమ్మలు మహాతల్లులు ఉన్నారు. మరి నీ బిడ్డ ఎట్లున్నా వాళ్ళ బిడ్డ ఎట్లనే కదా, విలువ ఇవ్వాలి ఇంటికి వచ్చినాక బిడ్డకి. ఇంకొక అమ్మాయి అన్నది, అమ్మ నాకు 2 కూతుర్లు పుట్టిర్రు, అసలు మీరు మీ అమ్మాయిని ఎంత మంచిగా చూసుకుంటారు, మీ పిల్లల్ని ఎంత మంచిగా చూసుకుంటారు, ఆడపిల్లల కోసం ఎంత చెప్తుంటారు, ఇట్లా ఆడపిల్లలు పుట్టితే కూడా ఇట్లా అనద్దు చేయొద్దు అని చెప్పి ఆడపిల్లల కోసం ఒక వీడియో పెట్టమ్మా అని చెప్పి నిన్ననే ఒక కామెంట్ పెట్టిండే. ఇప్పుడు ఇది పోయి చైర్ తెచ్చిందా వాళ్ళ మామ కష్టపడుతుంటేనే చేయి తెచ్చిచ్చింది, మామ కూర్చో అని చెప్పి. ఇక అట్లా మేనమామలు అంటే మస్తు ప్రేమ ఉంటుందండి. ఆ మేనమామలకి ఏమో పెళ్ళయ్యే వరకే, పెళ్ళి వాళ్ళ పిల్లలు వాళ్ళ సంసారం అయిన తర్వాత ఈ పిల్లలు ఏడబోతారో అదేంటిది మేనకోడలు మేనల్లుడు. నేను ఎవరినో చూసి ఏమో చెప్పట్లేదు. ఇప్పుడు నా తమ్ముడున్నా ఒకప్పుడు ఎంత ప్రేమగా నా పిల్లలంటే నా కొడుకు కోసం 3వ నెల పుట్టాడు, 3వ నెల ఉన్నాడు, వాడి కోసం మామిడికాయలు కోతకి నేను కష్టపడి నా మేనల్లుడికి తేవాలి అని చెప్పి ఊర్లో మామిడికాయలు కోస్తుంటే తోటలు ఉన్నాయి మాకు కూలికి ఇట్లా పొయ్యి అది అవసరమే లేదు. మన సౌదీకి పోయిండు, మాకు మస్తు ఇట్లా ఏ లోటు లే. కానీ ఎవరు పెట్టింది కాదు, నానిచ్చేది కాదు, నా మేనల్లుడికి నేను సంపాదించింది, నేను కష్టపడి. వాడు చేసిన పని అదే అనుకుంటా, వాడు చేసిన కూలి అదే అనుకుంటా. తర్వాత జాబ్కి వెళ్ళిన తర్వాత వేసిండు. కానీ మా తోటలు ఎన్నున్నా కూడా మేము 3 అక్కలున్నా కూడా మేము తవ్వుతుండే, మాడి చెట్లకు నీళ్ళు పోస్తుండే, మా చేనుకాడ యానాదోళ్ళు ఒక ఫ్యామిలీ ఉంటుండే. ఇక వాళ్ళతో కలిసి మేము కూడా అప్పుడప్పుడు కష్టపడుతుండే. కానీ మా తమ్ముడు అందరికంటే చిన్నోడు అని చెప్పి వాడిని ఎన్నడూ పని చెప్పేయలే. మేమంత మంచిగా చూసుకున్నాం. ఒక అమ్మకు పుడితే 3 అమ్మలు లెక్క పెంచుకున్నాం మేమైతే. అయితే అదంతా తర్వాత విషయం, అది పక్కన పెడితే చెప్తా, వీడియోలలో ఫర్దర్గా చెప్తా. కానీ ఇప్పుడు చెప్పే మ్యాటర్ చెప్తా. అయితే అట్లా చేసుకుంటా ఉన్నాం. వాడు ఏకైక పని చేసిండు అంటే నా కొడుకు కోసం వెళ్ళి మామిడి తోటలో మామిడికాయలు కోసి 300 2 రోజులు పోయిండో 3 రోజులు పోయిండో నాకు తెలియదు. 300 తెస్తే ఖద్దరు పొలిటికల్ లీడర్స్ చేస్తారు కదండి, ఖద్దరు బట్టలు, గంజి షర్ట్స్, ఆ ఖద్దరు బట్ట 1 మీటర్ తెచ్చి కుట్టించిండు. కుట్టిస్తే అదేమైందంటే పైన షర్టే కుట్టిండు. మా వాళ్ళే, మా పెద్దమ్మ కొడుకే షర్ట్ కుట్టి చెట్టి కుట్టేయలేడు. నేను హైదరాబాద్కి వచ్చేసిన అప్పుడు ఇంకా షర్ట్ ఇక మళ్ళీ సరిపోయినప్పుడు చెట్టి ఇచ్చిండు. ఆ చెట్టి ఇచ్చే వరకు ఈడు పంది అయిపోయి ఆ చెట్టి పట్టలు కూడా పట్టలే. ఇగో అట్లయింది. అంత ప్రేమగా తెచ్చిచ్చినాడు. తర్వాత ఎవరు ఎక్కడ ఉంటారండి, మీకు తెలవదు ఏముంది. ఇక మళ్ళా మారిపోతుంటాయి. ఇక పెళ్ళిళ్ళు అయినాక ఫ్యామిలీ వచ్చినాక ఇంకా వాళ్ళ పని అనుకోండి, వాళ్ళు బిజీ అనుకోండి, లేకపోతే ఆ ఎఫెక్షన్స్ తగ్గినాయి అనుకోండి, ఏమని అనుకోండి, ముందున్న ప్రేమలు అయితే ఉండవు. మా పిల్లల్ని అట్లా ఇట్లా అందుకే ఉన్న రోజుల్ని వినియోగించుకోవాలి. నేను నా పిల్లలకి అదే చెప్తా. ఎప్పుడైనా ఇట్లా రమ్మన్నా కూడా మమ్మీ ఊకే అంటది, అమ్మ ఈ రోజు నేను రమ్మనే అంటే ఈ రోజు నీకు వచ్చే తీరిక నీకు ఉంది, రమ్మనే తీరిక నాకు ఉంది, ఈ రోజు నీ ఖచ్చితంగా ఇట్లనే హ్యాపీగా గడుపుదాము, ఎప్పుడు జరిగిన రోజులు తిరిగి రావు, అది ఏదైనా సరే తప్ప. ఏమైంది డాడీ? నవ్వే నవ్వు, ఏడ్చే ఏడు. పొడిచిందా డాడీ? కాదా డాడీ? పెట్టేసేపో లోపట నత్తిని పెట్టించేసే లోపట. అట్లా ప్రతి మూమెంట్ మా మమ్మీ చెప్పేది అదే అండి, గడిచిన రోజులు తిరిగి రావు, ఉన్న మూమెంట్ని ఎంజాయ్ చేయాలి, ఖచ్చితంగా ఉండాలి ఆ మూమెంట్ని అని చెప్పి. మీరు కూడా అంతే, లైఫ్లో ఏవి తిరిగి మళ్ళీ రావు. నా పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోతారు, రేపు నాకే బాధ్యతలు పెరిగిపోవచ్చేమో, వాళ్ళు స్కూళ్ళకి అంటే స్కూళ్ళు మార్పించి ఉండే రోజు రాదేమో, ఇలాంటి రోజు రాదేమో. కాబట్టి ఉన్న రోజుల్నే ఆ ఊరికే పోతున్నాం, ఆ ఊరికే చేస్తున్నాం కాకుండా మంచిగా ఉండండి. అయితే అట్లా ఎవరికైనా ముందు అక్కచెల్లెలు కూడా నేను బాండ్ రాసిస్తాను, నేను ఎట్లా ఉంటానో ప్రాణంగా ఇప్పుడు ఒరే ఇప్పుడే లేరా తర్వాత ఉంటాయి ఉండవు ఈ ప్రేమలు అంటే అట్లా ఉంటుందా ఇదని ఎంతోమంది అన్నారు. అందులో మా వాళ్ళు కూడా ఉన్నారు, ఇట్లనే అంటారు. కానీ మారిపోతాయి వాతావరణాలు. పిల్లలు కూడా అట్లనే. నేనేమంటా అంటే పిల్లలు కూడా ఇప్పుడు ఈరోజు ఈ మూమెంట్ అయినా సరే అండి, ఇప్పుడు వీడికి వచ్చి పిల్లలతో ఇట్లా వండుకొని ఇట్లా తింటుంటే ఎంత మంచిగా. రేపు నాకు రావడానికి నాకే ఓపిక ఉండకపోవచ్చు, నేను రాలేకపోవచ్చు.
కలిసి ఇట్లా రావాలన్నా చేయలేకపోవచ్చు. సో చేయగలిగినప్పుడు కొంచెం ఆనందంగా మంచిగా ఉండాలి. కొంతమంది కొన్ని లైఫ్ స్టైల్స్లో ఏదో చెప్తారు, కానీ మనకు ఆనందంగా మనకి ఇష్టమైన లైఫ్ స్టైల్ అంటేనే మనకు అదే అండి చాలా మంచిగా. చాలామంది నాకు చెప్తారు, అమ్మ మీరు ఎంత మంచిగా ఎంత నార్మల్గా ఉంటారు, ఎంత మంచిగా ఎంత జెన్యున్గా మాట్లాడతారు, జెన్యున్గా ఉంటారు, మా ఫ్యామిలీ మెంబర్ లాగా. మా ఫ్యామిలీ అంతా కూడా ఒకటే అండి, మేమేం నటించాం. మీకు ఫోన్ ముందుగలకి వచ్చినా కూడా ఏదో ఇప్పుడు వీడియో తీస్తున్నారు కాబట్టి రెడీ అవ్వాలి, ఇప్పుడు వీడియో పెట్టింది కాబట్టి భాష మార్చాలి, ఇప్పుడు వీడియో పెట్టింది కాబట్టి వంట స్టైల్ మార్చాలి, చెప్పిన నా బిడ్డ లేకుండే అప్పుడు ఈడ, కానీ మళ్ళీ నా బిడ్డ సేమ్ అట్లనే చెప్తుంది. అవునా? సేమ్ స్టార్టింగ్ లో నేను చెప్పిన అట్లా మేమేది నటన చేయాలని మేము అనుకోము. మాకు మేము మా ఇంట్లో మా 4 గోడల మధ్యలో మేము ఎట్లుంటామో సేమ్ అవే చెప్తుందిరా. అవునారా? సేమ్. ఎందుకంటే ఇందాక చెట్టు అవతలు నిన్నావు చూడు, అది ఇందాక చెట్టు అవతలు నిన్నావుగా అనే పంచుల కళ్ళు నా పరువు నిజానికండి. నేనైతే ఇంట్లో ప్రాంక్ కానీ మీకు చెప్పేది 4 గోడల మధ్యలో మేము ఉంటే ఎట్లుంటామో మీకు ఫోన్ ముందు కూడా మేము అట్లే ఉంటాం. అది ఏది నటన కాదు, పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ ఏదున్నా. అందుకే ఇది చాలా మంది మా వీడియోస్ చూసే 100 మందిలో 95 మంది కనెక్ట్ అయ్యే దానికి జెన్యూనిటీ ఉంటుంది. వీళ్ళు ఏం చేసినా తప్పు చేసినా సరే, ఇప్పుడు మేమేం మాస్టర్స్ చెప్పులం కాదు, మేమేమి ఇక్కడ కూర్చొని ఏదో నీతి సూక్తులు కరెక్ట్గా చెప్తున్నామని కాదు, కానీ మేము ఏం చెప్పినా అది మా లైఫ్లో మేము చూసినాయి, మేము చేసినాయి. ఇంకోటి మాకు అనిపించిందే మేము జెన్యూన్ చెప్తాం. ఎవరినో చూసి ఏదో చెప్పాలని, ఏదో మీ ముందర బిల్డప్ ఇవ్వాలని ఇట్లా కాదనమాట. మాకు అనిపించిందే మేము చెప్తాము. అందుకే మీ అందరికీ కూడా మేము నచ్చుతాము. ఒక కుటుంబం లాగా, అమ్మలాగా నన్ను చాలా మంది అక్క అని, సొంత ఇంట్లో మీ చెల్లిలాగా, అక్కలాగా, మీ ఫ్యామిలీ మెంబర్ లాగా. నా తమ్ముడిని కూడా ఎంతమంది నాకు లేడు ఇట్లాంటి కోతిగాడు అని అనేటోళ్ళు చాలా మంది. నాకు అదృష్టం ఉంది, ఇలాంటి కోతిగాడు తమ్ముడికి వచ్చాడు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసిర్లే ఇక జర తమాయించు. అది కాదు, నా బిడ్డ వాయిస్లోనే ఒకటి ఉంటుందండి. చిన్నప్పుడు వరుస ఎక్కువ వాయిస్లేమో నాకు తెలవకుండా, కానీ ఇంత మూట మా పెద్ద మా నాన్న వాళ్ళ పెదనాన్న తెచ్చిచ్చిండే. అంటే వాళ్ళ పిల్లలు ఇచ్చే పాటు నాకు కూడా తెచ్చిచ్చిండే మా పెద్ద. అది ఏమేమో లక్కోడికి కూడా ముందు ఊరు నుంచి తెప్పించి అండి ఒక బాక్స్ లో. ఆ బాక్స్ ఏం తెస్తున్నావే? ఆ బాక్స్ అందులో ఉండే సామాన్ లేదు, రాయి తలిగి చాలా మంచిదండి. వస అంటారు, తోక మిరియాలు, చిన్న మిరియాలు, రకాలు ఏవేవో, ఎల్లిపాయి, 4-5 ఎండుమిరపకాయ గింజలు, పూకళ్ళు అన్ని వేసి నూరుతుండే. అందులో కూడా ఏవో 18 రకాలు అవి మూలికలు లాగా గిత్త అవి ఇవి అని అన్ని వేసి నూరి మంచిగా గిత్త స్పూన్ లో ఉడకబెట్టి పోస్తే అండి పిల్లలకి ఎంత మంచిదండి. వీలైతే మన వాళ్ళకి ఎప్పుడన్నా అందియాలి కూడా ఎత్తుకపో పోయి అడుగుసోపో మంచం పైన. చాలా అయితే ఏం చెప్తా ఉంటే అడుగుపోయింది. అదే ప్రేమలో ఉన్నప్పుడే చూసుకోరు అని చెప్తున్నా. అది అడుగు వదిలేస్తే మీకు అందరూ తెలిసిందే. ఇంకోటి ఆడపిల్లలు పుట్టారని చెప్పి కోడల్ని ఇట్లా అంటుందంట వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అత్తమ్మ అయితే మరి ఇంకొక పెళ్లి చేస్తా, 2 ఆడపిల్లలే పుట్టిరు నా వంశం లేదని. ఆ తల్లి అత్తమ్మ ఎవరో కానీ అత్తమ్మ మగవాళ్ళ వల్లనే ఆడపిల్లలు పుడతారు, ఆడవాళ్ళ వల్ల మగపిల్లలు పుడతారు. అది పెద్దవాళ్ళకి తెలవక అత్తలకి ఏమున్నా కోడలే బాధ్యురాలు, కూతురు పుట్టడానికి కోడలే బాధ్యురాలు అన్నట్టు కోడల్ని దోషలాగా చేసి మొత్తం రాసి రమ్మని పెడుతుంటారు. అది తప్పు చాలా. అట్లా అనొద్దు. అయినా మగపిల్లడు ఏంది ఆడపిల్ల ఏందండి? ఆడపిల్లల్ని పుట్టినా కూడా ఆడపిల్లల్ని మగపిల్లలు లెక్క పెంచండి. మగపిల్లల్ని మంచి వాల్యూస్తో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఆడపిల్ల విలువ తెలిసేలాగా పెట్టండి. కొంతమంది ఎందుకు చెప్తుందంటే, ఇందాక నేను డ్రెస్ వేసుకునేటప్పుడు మా అమ్మ బాయ్ డ్రెస్ వేసుకో మా అన్న డ్రెస్ ఇచ్చింది, నాకు ఇచ్చి చెప్తుంది ఇది వేసుకో, నాకు చిన్నప్పుడు నేను మీ నాన్న డ్రెస్లు వేసుకుంటా అని చెప్తుంది. మీ నాన్న కాదే మా నాన్న ఈ డ్రెస్సులు ఇప్పించిండని చెప్పిన.
చెప్పింది బాయ్స్ డ్రెస్ మా నాన్న బాయ్ డ్రెస్లు ఇప్పించిందంట చిన్నప్పుడు. అందుకే మేము ముగ్గురం అయితే మగపిల్లాడు పుట్టలేదని ఆ స్టోరీ మీకు ఇంతకుముందు చెప్పినట్టున్నా. అయితే ఇంకా సరే పుట్టకపోతే ఇదే నా కొడుకు అన్నట్టు బాయ్స్ డ్రెస్ వేసి బాయ్ కట్ చేపించి నన్ను బాయ్ లాగా పెంచినట్టు మా నాన్న. అందుకే ఇట్లా బాయ్ లెక్క తయారై పెరిగిందా ఏం పాడు. రావాలమ్మా అమ్మా అయితే ఆడపిల్లల్ని అట్లా బాయ్ లెక్క పెంచాలి. మొన్న ఒకడు తీసుకుపోదలేనా ఒక కామెంట్లో అండి, అసలు ఎంత నీచంగా అంటే అట్లా ఒక అది వేరే ఎవరిదో పెట్టుంటే పైన ఇట్లా కనిపిస్తుంటే మామూలుగా ఇట్లా చూస్తుంటే ఇట్లా కనిపించింది. చూస్తే ఎంత నీచంగా అండి. వాడు కూడా ఒక అమ్మకే పుట్టుంటాడు, ఆడు కూడా అల్లంచే పుడతాడు. నీకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇట్లా ఎంత బ్యాడ్గా. కొంతమంది ఎంత వరస్ట్గా అసలు అమ్మలు పుట్టే వాళ్ళే అట్లా పుడతారా, లేకపోతే కుక్కలు పుడతారా, లేకపోతే చిత్తకార్తి కుక్కలకి ఏమన్నా రోడ్ల పైన పుడతారా తెలియదు. కానీ ఎటువంటి వాల్యూస్ లేకుండా, ఎవరు చూస్తారు అనే ఇది లేకుండా అట్లా కొన్ని కామెంట్స్ పెట్టుంటారు. వేరే ఎవరి దానికో పెట్టినా కూడా నాకు స్పందించాలని చెప్పి ఇంత పొడుగు పెట్టి ఇక మళ్ళీ వాళ్ళందరూ కూడా నా పార్టీ మెంబర్స్ ఉంటే ఇంకా దానిలో పోయి సర్లే ఎందుకని చెప్పి తమాయించుకునేట్లున్నా. నేను తట్టుకోలేను. ఎవరినైనా అట్లా పెట్టినా కూడా నాకు మస్తు కోపం వస్తుంది. మనల్ని కాదు కదా అని అనిపించదు. కొన్నిటికైతే అట్లనే దానిపోయి వాటికి పోయి నెత్తి తెచ్చుకునేవి కూడా ఉన్నాయి నాకైతే. అట్లా ఒప్పక చూస్తూ అయితే అట్లా అండి. కానీ మగపిల్లల్ని ఆడపిల్లల్ని మగవాళ్ళు లెక్క పెంచాలి. కొంతమంది అంత ఘోరంగా ఉంటారా? ఇప్పుడు అదే ఇంకా వాళ్ళని ఏమన్నా తిట్టినా కూడా వాళ్ళకి సుఖానందం. ఎంత ఆనందం అంటే తిట్టింటే వాళ్ళకి కమ్మగా అనిపిస్తుందేమో. మరి మనకి అట్లా మంచి పాటలు ఉంటే ఎన్ని సుఖం ఉంటుంది వాళ్ళకి అట్లా అనిపిస్తుండొచ్చు మేబీ. ఇంకో విషయం అండి, సోషల్ మీడియాలో ఉండేటోళ్ళు ఏదేదో తింటుంటారు కదా, ఆ సోషల్ మీడియాలో ఉండేటోళ్ళు ఇలా ఫోటోలు పెట్టి ఏమన్నా చెప్పి ఈడు ఇంత నీచుడు ఇట్లా పెట్టిండని అంటే మీ ముఖాలు ఎడబెట్టుకుంటారు. మీ చుట్టాలు సరే మీకంటే సిగ్గు లేదు, శరం లేదు, మీ ఇంట్లో అమ్మ నాన్న భార్య పిల్లలు ఉంటారు, చుట్టాలు ఉంటారు. అరే మా తమ్ముడు ఒకవేళ పిల్లలు పుడితే పిల్లలు ఉంటారు. అరే నా అయ్య ఇంత నీచుడా, నా అయ్య ఎట్లాంటి పాపిస్తోడా. ఇంకోటి వాళ్ళంతా ఫేమస్ అయినప్పుడు ఇప్పుడు గల్లీ వాళ్ళు చూస్తుంటారు. ఎవరో మీకు తెలిసిన వాళ్ళు ఎవరో చూడొచ్చు, వీడు ఇంత వేస్ట్ కాడా అని చెప్పి అర్థం కాదా. అసలు ఆ బుద్ధి ఉండకూడదండి. ఆడపిల్లని అంటున్నాడంటే ఆ శక్తి దేవిని అంటున్నట్టే. మీ లైఫ్ లోకి మీరు దరిద్రాన్ని తెచ్చుకుంటున్నారు. ఎవరైనా సరే ఒక ఆడపిల్లని అంటే నిజానికి దరిద్రం తెచ్చుకున్నట్టే. వాళ్ళు అనద్దు, వాళ్ళ ఇష్టం. రాయలాంటిది ఏదో నా షోల్డర్ మీద పడింది. ఏపకాయ అంత హెవీయా. ఈ చికెన్ అయిపోయింది నాన్న, తీసేస్తాయి. ఈ కర్రీ అయిపోయిందండి, తీసేసి ఈ బొగాలను వండాలి నేను ఇప్పుడు. ఎందుకంటే వేరే బొగాను మర్చిపోయినా. ఇవన్నీ పెడితే మసిపట్టిపోతాయి కదా, ఇది ఎట్లాగో మసిపట్టిపోయింది. సో దాన్నే వాడతా. చికెన్ తీసి వేసుకుంటా. బగారం చేసేది బంగారమా ఇచ్చాడు కాదు. బగారం చేసి ఆ వాసనకి నోట్లో నీళ్ళు ఊరి మాటలు కూడా వస్తలేవు. ఏమే ఇది కమ్మగా గుండెకాయ గోలిస్తా అండి. కూర్చొని ఈ కాలు అయితే మాడిపోయింది. ఒక కాలు రేపటి వరకు ఈ కాలు నల్లగా, ఆ కాలు తెల్లగా, బ్లాక్ అండ్ వైట్ టీవీ లెక్క కనిపిస్తాయి. బ్లాక్ అండ్ వైట్ అంటే ఇండియా.
ఇండియన్ అంటాము. ఇప్పుడు 2 సార్లు నా బిడ్డ అంటే ఏమొద్దులే ఈ పక్క నుండి ఇప్పుడు అది అమ్మాలి దగ్గర కాకు అది అమ్మాలి. తర్వాత మళ్ళీ దానిలో బాగా రైస్ చేయాలండి. ఎంతసేపు అయిపోతుంది. ఈ పక్క కూర్చుంటే సగనే ఉంటుంది. ఆడలేమా నేను చూడ ఇక్కడ ఆకు వేసుకొని గుండెకాయలు వేస్తా. ఆకులు వేసుకొని ఒకటి ఆకు తెంపద్దు. ఉండనే ఉంటలేవు. టైగర్ని తెచ్చితే వేస్తే ఎవరు చూడాలి చెప్పు. అవును కదా, నువ్వు చూస్తావా టైగర్ని? ఈ మధ్య అసలు ఇంట్లోనే ఉంటలేడు. ఏమున్నా అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మ. నీళ్ళు ఉన్నాయల్లా? మన హాలిడేస్ అయిపోయినాక నువ్వు స్కూల్కి వస్తావు. ఎవరు మళ్ళీ ల్యాండ్ వేస్తావా? సరే. ఇంకా 18 days ఉందా? అవునా? అందులో అవుతుంది బుట్టలో అమ్మ బాడీలో. ఇంటి లోపల పెడతాం, ఆడలే ఫుడ్ ఇంకా నీళ్ళు పెడతాం, ఇంకా పంచి పిద్దాం, చెల్లి మీదకి పోమందాం. అంతేనా? అమ్మా అప్పుడు చెల్లికి ఇంకా డబ్బులు వస్తాయి. నాకైతే చెల్లికి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఆడు నీ మీదకే వస్తాడు, చెల్లి మీదకి ఓడు. నేనే వాడి దగ్గర ఎక్కువసేపు ఉంటే వాడే నాతో అలవాటు అయిపోయి నేనే చెప్తే వింటాడు. అప్పుడు నిజమే, నువ్వు ఎక్కువ అలవాటు అయితే నేను చెప్తాడు ఉంటాడు. అయితే కందాన్ని ఇది తీసేసి అగో బగారా వేసుకొస్తాం. టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసేసిన, అల్లం ఎల్లగడ్డ, గరం మసాలా కూడా వేసేసింది. ఒక నిమ్మకాయ పిండుకొని పడిపోతున్నాము. మంచిగా నిమ్మకాయ పిండుకొని చెప్పండి. బిర్యానీ అవుతుంది. ఎక్కడండి ఎన్ని బియ్యం నేనే బియ్యం అయితే ఎక్కువ పోసేసి, ఎందుకంటే వాచ్మెన్కి వాళ్ళ పిల్లలకి ఇద్దాం. ఇదేంటి తాత, ఇది ఎందుకు కిందకి వచ్చింది? చాలా కిందకి వచ్చిందో వచ్చింది.
మనకి. పోయినాయి అవి చూసిన. ఇందులో మంచిగా గరం మసాలా, అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి స్పైసెస్ ఆకులు వేయడం మర్చిపోయింది నా బిడ్డమ్మ. అంజీర్ పండ్లు అటుకేసాం, తింటాయి తింటాయి. ఇందా తినేసినాయి నువ్వు వేసింది. చించాయి చించాయి. ఇది కూడా పండు తింటుంది. మూత కావాలన్నా ఒక ఆకు మీద పెట్టేసి ఉప్పు చూసాం అమ్మే. కూడా వాటర్ బాటిల్ కింద నేను ఎటు పోతే అటు వస్తున్నారా అనుకుంటుంది డాడీ. ఆడున్నా అని చెప్పి ఇటు వచ్చి కూర్చుంటే ఇటు తిప్పినేమో రక్కేమరా అనుకుంటుంది డాడీ. డాడీ ఇంతసేపు ఆడుంటే ఈడు ఉన్నాగా అమ్మ. నేను ఇప్పుడు అటు పోతే ఇటు మళ్ళీనా. శీతలు శీతలు పొట్లు కోసులు కోసమ్మా, ఇక్కడ కోసమ్మా, అది కొంచెం కూడా కోసమ్మా, నేను ఇక్కడ ఎంత బాగుందంటే అండి అసలు చెట్టు కింద తడకేస్తూ కూర్చుంటే అబ్బా గాలి అయితే ఎంత గాలి తడుతుందో. ఇవైతే నా చుట్టూనే తిరుగుతుంటాయి చూడండి. అబ్బా హాయిగా ఉంటాయి అసలు. మంచిగా పడుకొని నిద్రపోదాం అనిపించినట్టుందండి. చాపగా తడక చూసాం ఎంత బాగున్నాయో. టైగర్ టైగర్ ఎంత మంచిగా ఉన్నాయండి అసలు. ఎంత అసలు ఈడ డైలీనే ఉండబుద్ది అవుతుంది. అందుకే మొన్న వచ్చినాక మొన్న మస్తు నచ్చింది. అందుకే ఏ మామిడికాయలు ఏమి లేకపోయినా కూడా మళ్ళీ ఈరోజు వచ్చేస్తాం. ఇక పిల్లలు ఉన్నారు కదా. వర్షాకాలం స్టార్ట్ అయితే పిల్లలు వచ్చినా రాకపోయినా నువ్వు నేను అప్పైనా రావచ్చు మమ్మీ. వర్షాకాలం మనకి అది ఆహ్లాదంగా ఉంటది. మనం కూడా మంచిగా వండుకోవచ్చు. ఇట్లా బాగుంటది తినుకుంటూ చల్లగా వాతావరణం భలే ఉంటుంది అసలు. వాతావరణం కూడా మనకు బాగాలేకపోయినా డిప్రెషన్ అట్లా ఎవరికైనా ఉన్నా కూడా డాక్టర్ పరీక్షించే సలహా ఏంటంటే నేచర్ లో నేచర్ ని చూపెట్టండి, మంచి నేచర్ ని తిప్పండి, ఉన్న ప్లేస్ ని చేంజ్ చేయండి అని చెప్తారు. సిటీలో ఉంటే సిటీ లైఫ్ నుంచే కొంచెం దూరం వెళ్ళండి, అవుట్స్కట్స్కి వెళ్ళండి, మంచిగా నేచర్లో వీళ్ళని వదిలిపెట్టండి, మంచిగా ఇట్లా అవుతారని చెప్పి. నిజంగా ఎంత బాగుంటుందండి. ఎన్నో ఆయుర్వేదిక గాలిలు గుణాలు, ఎన్ని చెట్ల గాలి వస్తుంది మనకి, ఎంత మంచి గాలి. సిటీలో ఉండి ఉండి పొల్యూషన్ మొత్తం ఆ గాలి అది. ఇక్కడ అట్లా ఉంటుంది. ఇప్పుడైతే చాలా మంది అండి నీకు లైఫ్లో ఏం కావాలి అంటే ఎంతున్నా ఏమున్నా లాస్ట్ కావాల్సింది ఈ లైఫే, అంతిమం అదే. ఎంత డబ్బులున్నా, ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా ఫైనల్గా కావాల్సింది ఏంటి? మనశ్శాంతి, ఆనందం,
విశ్రాంతి ఇట్లా ఏదేదో చెప్తుంటారు. అయితే మేము అంతిమంగా అవన్నిటికంటే ముందు దీనికే వచ్చేసినాం. ఇప్పుడు చాలామంది కూడా ఇదే కోరుకుంటారండి. మంచిగా ఒక ఇల్లు చుట్టూరు ఇంత పొలంలాగా, ఇంత వ్యవసాయము, చెట్లు, ఇక్కడే మనమే కూరగాయలు పండించుకొని, ఒక బోరు, ఒక ఆవు, ఒక ప్రశాంతమైన లైఫ్, చుట్టూరు గోడ, ఒక ఇల్లు, పిల్లలు మంచిగా ప్రశాంతంగా బతకాలని చాలామంది 190 మంది ఇట్లా చెప్తారు. కానీ అప్పట్లో మన లైఫ్ అంతా ఇదే. ఊర్లో విలేజెస్లో అందరి లైఫ్ అదే. ఇంట్లో కోళ్ళను పెంచుకుంటుండే, గొర్రెలను పెంచుకుంటుండే, బర్రెలు ఉంటుండే, ఎద్దులు ఉంటుండే. వ్యవసాయానికి గిన్నె పట్టుకుంటే ఉరికొస్తాను. ఇక పప్పి గిన్నె పప్పి టెస్ట్ చేద్దాం. పప్పి ఈ గిన్నె ఇటు పట్టుకోవే. గిన్నె పట్టుకుంది పట్టింది రండి. మిమ్మల్ని మీకు ఆడ పిలవని అవసరం లే, గిన్నె పట్టుకుంటే చాలు. చూసిరా ఇవో ఇంత అలవాటు అయినాయండి. ఆడ పోయి గిన్నెలో దేవుడు ఆడుతున్నాయి. ఇక నేను గిన్నె పట్టుకున్నానంటే కట్టం. మా అమ్మ పెడుతుంది అనేది పట్టుకుంటాను. జొన్నలు ఎక్కడున్నాయి? జొన్నలు ఎక్కడున్నాయి? కొన్ని జొన్నలు తెప్పో. ఇటు కాసి పెట్టినా ఇట్లా పెట్టద్దు. తాతల్లి పోయి తాతలు పోయి జొన్నలు చెప్పండి. ఏం కాదు లేవు రూమ్లో ఆగండి. జొన్నలు వేస్తా. మిమ్మల్ని రప్పి నీకు మోసం చేసిన పిల్లలకి కదా మనం తినిపించినప్పుడు చందమామరా చందమామని చూపిస్తూ తినిపిస్తాను చూడు. కానీ ఇప్పుడు ఆ గిన్నె తీసుకొని దాని అమ్మడి పోతాయి. దాని యాక్టింగ్ చేస్తున్నారా? ఇక చేతులు పొడిచినా పొడుస్తాయి. ఏం లేదు, జొన్నలు వేస్తా ఉండండి. ఎంత అలవాటున్నాను నిజంగా వీటికి. ఎప్పుడు గిన్నెలో అన్నం పట్టుకొని పెడతాయి కదా. వాటికి అదే గిన్నె పట్టగానే అన్నం పెడుతుంది. పాత్రలు కూడా తింటున్నాయి. జొన్నలు పట్టుకొచ్చి నీకు ఇదంతా ఇష్టం. ఇదే వర్షాకాలం అయితే జొన్న చెట్లు వస్తాయి. ఇక ఇదంతా తిట్టా ఉంటాయి కమ్మా. ఇవి ఎక్కువ అటు ఇటు తిరుగుతాయి వెంటకి. ఇవి మొత్తం వీడికి వచ్చి చెట్టు కిందకి వస్తున్నాయి. ఏమున్నా చెట్టు కిందనే అయినాయి మమ్మీ. మొత్తం అంతా వేడనిపిస్తుంది. ఈ చెట్టు ప్రాంగణం చల్లగా ఉంది. ఇక ఏమున్నా ఇక ఇక్కడే లోడుతాను, ఇక్కడే తిరుగుంటే తిరుగుతాయి. ఆ పైన తొట్టుపోయిన ఎంత మంచిగా వచ్చినా డాడీ ఈరోజు వర్షం పడితే అయితే వర్షం స్టార్టింగ్ లో ఉంటుందండి. వేపాకు చిగులు పెట్టారు. ఇదంతా ఉంది. అయితే ఈరోజు ఛాలెంజ్ చేస్తాము. వీడియో అయితే అసలు మిస్ అవ్వకండి. నేను కూడా చేస్తా. ఇది కూడా చేస్తుంది అక్క. చేద్దులే. సరే ఇట్లా పెడదామండి. అప్పటి వరకు తెలిసేపు మంచిగా చెట్టు కింద గాలికి ఆస్వాదిస్తూ పడుతున్నాం. నేను మా అమ్మమ్మ కడుపు మీద అనుకుంటా. ఎందుకంటే అదే దుండులాగా అనిపిస్తుంది. మస్తు చూసి ఎంత మంచిగా అయిందా. అబ్బా పూరీలు వస్తున్నాయి కదా మీకు. పూరీలు వస్తున్నాయి కదా. ఒకరోజు మంచి ఒకరోజు కాదు. ఇక మా వాళ్ళు పెళ్ళిళ్ళనే ఒక 20 ఆటలకు వస్తాయి. మా ఫ్యామిలీ ఒకరికే సరిపోతాయి 20 ఆటలు. నిజంగా అండి. ఉప్పు జొన్నకి ఒక ఏట కావాలి మాకు, మా వాళ్ళకి. ఎర్రసేపు దమ్ముకేసేసి ఇక పెట్టుకొని తినేసేయడమేమ్మా. అయిపోయిందండి. పెడుతున్నా. ఎండకు మా మమ్మీకి సొరబోతుంది ప్రాణం. మా మమ్మీ గిన్నె ముందు కూర్చుంటే వీటికేమో వీటికి ఒక బాధ, గిన్నె పట్టుకొని కూర్చుంటే నాకు ఒక బాధ. ఫంక్షనల్ స్టైల్లో వెళ్ళండి. మటన్ ఒక్కటి తక్కువైంది. అదే కదా మమ్మీ, అదే కదా బిర్యానీ. భయం కూడా లేకుండా పోతుంది. చూసిరండి ఎంత వాసన వస్తుందంటే గుమ్మగుమ్మ, అంత మంచి వాసన వస్తుందండి. అబ్బా అసలు ఎట్లుందమ్మా ఇది.
ఎక్కువ అన్నమాట మమ్మీ. మటన్ మండిరా, మండి. మ్మ్. అవునుగా రా, మండియేరా. ఆ వాటర్లో ఉసిరికాయ. మటన్ ముక్కలు ఒక్కటే. ఆ పొద్దున మనం అవి చేసుకున్నాం కదా ఇందాక, కందనకాయ ఫ్రై. ఆ ఫ్రై అందులో కలిపేసిన అయిపో. చికెన్ బిర్యానీ, కందనకాయ బిర్యానీ. వాటికి అనుకుంటే అవి నాన్న ఆడ పైన పోయి కూర్చుండేది బెటరేమో నాన్న, అందరికి పెట్టి బెస్ట్. ఏడుంటే నన్ను ఈ చేని పండిస్తలేదు. ఎప్పుడో ఎగిరి మీద పడేటట్టున్నాయిరా. నువ్వు చూసుకుంటుండ ఆ గ్యాప్ లో కూడా వస్తాయి అవి. ఇది వేసుకోకుండా గట్టిగా గట్టిగా పా. కిందనే పెట్టి ఏయ్, గట్టి వాటికి ఎగిరిపోతాయి. ఏంద్రా ఈ గాలేంద్రా? పొద్దున్న నుంచి ఇట్లే వస్తుంది. మా చిన్న ప్లేట్ ఉంది చూడు మా కుస తల్లి, అబ్బా. కుస వేడ్చి ఇంకొంచెం పెట్టుకోవే. పట్టు నాన్న, పట్టు. ట్రై చేయి, వస్తుంది. రాదంటే మళ్ళీ రాదు, ఇంకా ట్రై చేస్తేనే వస్తుంది. మరి పెద్ద ఎట్లా తింటావు ఇంకా? ఇప్పుడు తినకుండా అట్లే ఉంటే, స్పూన్లు లేకపోతే? స్పూన్లు అమ్ముతలేరు ఎవ్వరు అప్పుడు. అమెజాన్ ఏమి లేవు అసలు, స్పూన్లే లేవు, అయిపోతాయి. ఎందుకు పట్టుకున్నాడు చెప్పు? చినిగిపోతుందేమో అమ్మ. ఎంత గుమాలిస్తుంది. ఎంత బాగుందో ఉన్నాయి, సేమ్ ఫంక్షన్ హాల్లో ఉన్నట్టు. ఎర్రగా కూర, బగారా రైస్. బగారా రైస్ ఉందినా. ఎందుకు అమ్మమ్మ ఎంత వేసినావు? ఏంటిది? అన్నము. చాలా చాలు చాలు మమ్మీ. చాలా మాట్లాడుతున్నట్టు బ్రెయిన్ కంతా. ఎట్లుంది ఆ టేస్ట్? టేస్టా? నువ్వు చెప్పాలి తల్లి ఇప్పుడు టేస్ట్. నిజంగా ఎట్లుందో చెప్పాలి. అందులో ఏవేవి పర్ఫెక్ట్ ఉన్నాయి, అసలు ఎట్లా టేస్ట్ ఉంది, ఏమన్నా మార్చాలా, అన్నీ చెప్పు. కూరతో పాటు తిని. మటన్ ఉంటే బాగుంది కానీ ఇందులో మటన్ ఉంటే బాగుండంట. ఆ చికెన్ కూడా తిని చెప్పు. చికెన్ తిన్నాక వద్దు, చికెన్ మటన్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పు. పెళ్ళికి పోయినాం మమ్మీ రోజు. ఉంటే అన్నము కూర. బా. మంచిగా ఉందంట. నేను కూడా ఒక కుక్క నేను చూస్తా చెప్పు. చాలేదా? ఇంకెందుకు సాటరా? సూపర్ ఉంటే. ఛాలెంజ్ నేనే గెలుస్తా. మస్తు టేస్ట్ నేను తినను ఇప్పుడు. ఇప్పుడు మా తమ్ముడితో ఛాలెంజ్ ఉంది. తల్లి ఎట్లుంది నువ్వు చెప్పలే. ఎట్లని చెప్పు మన వాళ్ళకి. నంచుకుంటే బాగుంది. చికెన్తో నంచుకుంటే బాగుందా? నార్మల్గా బాలే. నార్మల్గా అయితే ప్లేన్ ఉన్నట్టు ఉంచి పెట్టలే. ఇప్పుడు పెట్టానా? నాకు చెల్లికి చెల్లెకి ఉందా నేను? ఇంకా అంతకంటే వేస్తే చెల్లేదు పైసలు. ఎట్లుందా? చాలా బాగుంటుంది.
ఇంతే అండి మా వీడియో. బాగుంటుందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అందరూ చెప్పొచ్చుగా. బాయ్. టాస్క్ స్టార్ట్ ఇక. ఇప్పుడు మా మమ్మీ డాన్స్ వేయబోతుంది. నాకు డాన్స్ కాదని నేను వచ్చినాను. డాన్స్ రాదని డాన్స్ మాస్టర్ వచ్చింది. అసలు మా లైఫ్ లో మేము మా మమ్మీ బతుకమ్మ డాన్స్ ఒకటి చూసినాం. ఇప్పుడు వేయబోతుంది, మీతో పాటు మేము కూడా కొత్త. స్టార్ట్ ఆ మమ్మీ, స్టార్ట్. నా పుట్టే నేర్పిస్తుంది, సేమ్ దాని లెక్క ట్రై చేస్తా. మొత్తం కంటిన్యూ చేయి. ఫస్ట్ అంతా డాన్స్ చేస్తాను, తర్వాత మా అమ్మమ్మకి రాకపోతే డిఫరెన్స్ చేస్తాను. మమ్మీ బొట్టు వేయం చూసుకో. అనే ఉంది మా పైన కనుబొమ్మ కీడ. స్టార్ట్, నువ్వు చెయ్యి. నాకు అయిపోయింది డాన్స్. ఫస్ట్ టైం చేస్తున్నా అసలు నిజంగా. మా మమ్మీకి ఏం రాదు, మీకోసం టాస్క్ ఇచ్చారు కాబట్టి చేస్తుంది. కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మంచిగా ఎంకరేజ్ చేసి మంచిగా చేయండి. అయినా మమ్మీ మంచిగానే చేస్తుంది. ఇందాక ట్రయల్ వేస్తుంటే చూసిన. అంత లేదు, Start. ఏదో ఇట్లా ట్రై చేసిన దానికోసం ఇట్లా. గిర 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 గింక. పాట పాడరా, నువ్వు పాడరా. గిర 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 గింగిరాయి రే. ఇంకా తర్వాత ఏంది? తర్వాత నెక్స్ట్ ఈ స్టెప్ కదా, అమ్మమ్మకి అది రాదని నేను కొత్త స్టెప్. చెప్పు. ఏ చికిరి చికిరి చికిరి. ఇది చేసుకో. ఇది చూడండి, అమ్మమ్మలు ఈ స్టెప్ ఎవరైనా వేస్తారా? నువ్వు వెయ్యి మమ్మీ, నువ్వు గ్రేట్ కదా. మా డాడీ ఉన్న పేరు పోగొట్టుకుంటాం అంటే పక్కకి వెళ్ళి. నువ్వు 45. నువ్వు అమ్మమ్మ కూడా కాదు, నీకు 45 అంటుంటా. నువ్వు చాలే ఇక. నీకైతే అబ్బా ఇక నీకు ఫస్ట్ మెయిన్ డాన్స్ వేసేది నీకే ఇంపార్టెంట్. ఆగ అమ్మమ్మ చేస్తుంది, ఆగు నువ్వు చెప్పింది. ఏ చికిరి 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 చికిరి. ఆ పాట కూడా నేను అసలు నవ్వి నవ్వి. కానీ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా మమ్మీ మొత్తానికి చూసారు కదా, మీరు ఇచ్చిన డైరీ టాస్క్ అసలు. ఎందుకంటే ఇంతవరకు ఏ వీడియోలో అసలు రాలే అసలు. ఇప్పుడు ఎవరు చూసినా అదొక వింత అసలు. ఏంది కృష్ణని ఇట్లా చేసిందా అనుకుంటారు. ఇప్పుడు మేము మీ వల్ల మేము కూడా చూసినాం.